జూనియర్ కదా, ఆయన వాయిస్ మనం మిమిక్రీ చేయాలంటే ఒరిజినల్ వాయిస్ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫేక్ రావాలంటే ఒరిజినల్, ఆ ఒరిజినల్ ఉంది ఉండాలి కాదు, ఉంది, ఇట్ ఈస్ దేర్. మన వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చిన కంపెనీలో రెండిట్లలో చేతులు పెడతారు ముందే. ఎవడో ఫ్రెండ్ చెప్పినది చెప్పడం కూడా మా వాళ్ళు ఎటు చెప్పారు, మిస్టేక్ చెప్పేటోళ్ళ దగ్గర ఉంది, ఇంటోళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు. చెప్పేటోళ్ళు ఏం ప్రమోట్ చేస్తారంటే నాకు 1,00,000 వచ్చింది నువ్వు కూడా రా, నీకు కూడా వస్తా. ఎట్లొచ్చిందో ఇటు చెప్పాడు, ఆయనకి ఎట్లా వస్తుందో చెప్పాడు, నాకు వచ్చింది కావాలి నువ్వు కూడా రా. వాళ్ళకి ఎట్లొచ్చిందో చెప్తే వాళ్ళంతా వాళ్ళు నిలబడతారా, నీకు వచ్చింది కాబట్టి నిలబడతారా? ఆ సాహసం తక్కువ మంది చేశారు. ఇండియా 1920 1920లో మొదలైన కాన్సెప్ట్ ఇది. 1990లో మన ఇండియాలోకి వచ్చింది. 90లో వచ్చినప్పటికీ దీని రూట్, ఒరిజినల్ రూట్ అంటే మీ రూట్ అంటే వేరు, ఒరిజినల్ ఎక్కడైతే దీని ఫండమెంటల్ ఉందో, ఈ బిజినెస్ మోడల్ ఉందో అది మాట్లాడుతూ తక్కువ అయిపోయి పలానా శ్రీనివాస్ సార్ రేపల్లె సార్కు కారు వచ్చిందంటే 2 లక్షలు వచ్చిందంటే కథం, ఇక మీరు అందరూ వచ్చి జాయిన్ గారు. ఆయనకి ఎట్లా వచ్చింది నేను చెప్పా, ఆయనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఓ తలక అయింది. ఆయనకు ఉన్నట్టే నీకు కూడా ఉన్నాయి కానీ నీకు కూడా వస్తాయి అని చెప్పి దానికి 2-3 డైలాగులు జోడించి మీదికి లేపేసరికి ఇంత దొడ్డ అయిపోయి 5,000 కడిస్తే ఆయన ఏం చేయాలంటే ఏం చేయదు, 10,000 ముందైతే కట్టు తర్వాత తీసుకుని ఇంకా అట్లా మోసాలు జరిగి మోసం అయిపోయిన తర్వాత అర్థమయ్యి కొన్ని లక్షల మంది వేల కోట్ల రూపాయలు కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఇన్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖు 2016. నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, నోట్ చేసుకొని చెక్ చేసుకోండి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు గవర్నమెంట్ మేడ్ ఏ గైడ్ లైన్స్. ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో లోపాలు జరగడానికి ఛాన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇది ఒరిజినల్ ఏందో ఎవరు తెలియదు. ఎవరు వచ్చి డబ్బుల గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు, మోసపోతారు. అసలు ఎలా జాయిన్ కావాలో మనం చెప్పాలి కదా యాజ్ ఏ గవర్నమెంట్. ఎస్ఆర్ నో? రియల్ ఎస్టేట్ గైడ్ లైన్స్ ఉంటాయి, మెడికల్ ఇండస్ట్రీ గైడ్ లైన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ద బిజినెస్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్ దేర్ హ్యాస్ సమ్ గైడ్ లైన్స్. ఎస్ఆర్ నో? ప్రతి ఒక్క బిజినెస్ కు గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఉంటాయి. ఇగో ఈ బిజినెస్ ఇట్లే చేయాలి. రియల్ ఎస్టేట్ అంటే ఇగో పలానా ఈ రేరా అప్రూవ్డ్, ఈ అప్రూవ్డ్ ఉంటాయి కదా, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటాయి కదా, ఆ పర్మిషన్ ఉన్నదే ఒరిజినల్ అనేది ఒక చట్టం, అది గైడ్ లైన్స్. అవి డైరెక్ట్ సెల్లింగ్ ఇవ్వకపోగా వీళ్ళందరికీ అసలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరికీ ఏ బిజినెస్ చేస్తున్నామో తెలియకముందే మోసపోయారు. అసలు ఇది ఏందో తెలియకముందే హస్బెండ్ తెలవకుండా వైఫ్స్ దాదాపు 1,00,000 రూపాయలు కూడా ఒక హౌస్ వైఫ్ మోసపోయిన దాఖలాలు చాలా ఉంటాయి. హస్బెండ్ తెలవకుండా దాచుకున్న డబ్బులు కట్టేసి డబుల్ అయితే త్రిబుల్ అయితే అని ఎవరు పక్కింట్లో చెప్తే కట్టి లాస్ అయిపోయి ఇప్పుడు నేను సంచి పట్టుకొని పోయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఉన్నట్టు సంపరిస్తుంది. ముందే వాడు చేస్తున్నాడు, వద్దు తల్లి నీకు దండం పెడతా, నేను ఎప్పుడో దీనిలో మోసపోయినా అని చెప్తున్నాడు. ఏం చెప్పక ముందుకే. దానికి రీజన్ ఏంటిదంటే ఒక చిన్న కథ చెప్పనా? కథలు మాత్రం చెప్పనా వద్దా? మీకు అందరూ తెలిసిందే. కొంచెం మళ్ళీ దీనికి సింక్ అయ్యేటట్టు మాట్లాడుకుందాం అని చెప్తున్నా. ఏం కథ అదంటే అక్బర్ బీర్బల్ తెలుసు కదా, తెలుసా తెలియదు? ఈ బాగా తెలుస్తుంది. అక్బర్ రాజా బీర్బల్ రాజా నాకు తెలియదు, అందుకే అడిగి. ఆయనంట తలా ఇంటికో పిల్లి ఇచ్చిందంట. ఏంటిది పిల్లి? తెలుసా అందరికి? కథ తెలుసా? తెలుసు కదా. పిల్లి ఇచ్చి అందరు రోజు పాలు వేయమని చెప్పిందంట. బీర్బల్ ఒక 4 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అందరు పిల్లలు దొడ్డు వచ్చినాయంట. బీర్బల్ పిల్లి పక్క ఉందంట. ఎట్లుంది? ఏం పెడుతున్నా నేను పిల్లి అట్లుందంటే, నేను పాలు పెడుతున్నా అది తాగలేదు, నన్నేం చేయమంటారు అన్నాడు. అంటే తాగదు, ఏం తాగలేదు, మిగతా పిల్లలు ఎట్లా తాగిన నాకు తెలియదు, నా పిల్ల అయితే తాగుతుంది. అది పెట్టినా కానీ తాగుతలేదు. ఎందుకు తాగుతలేదు అంటే ముందు తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పాలు పెడతారు, అది మురుక్క కూడా చూడదు, ఉరుకుతుంది అన్నమాట. ఇట్లా పోతుంది ఏమరా పెళ్ళి అంటే సినిమా ఏం దొరికేనా? ఆయన స్టార్టింగ్ లో ఫస్ట్ రోజు పాలు పెట్టేటప్పుడే మొత్తం మూతి కాలిపోయి వేడిన పాలు మూతి కాలు పెట్టగానే సురుక్కు అంటారు, ఉరుకోయిగా. తర్వాత నువ్వు ఎన్నిసార్లు పాలు పెట్టినా అది వేడి పాలు అనుకోని తాగుతుంటే సేమ్ సిచ్యువేషన్ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఫస్ట్ ఎవడో వచ్చి మోసం చేసినా అసలు ఏంద్రా ఇండస్ట్రీ అని అడిగేటోడే లేడు. అడిగాడు అసలు ఎవరు? అలా మోసపోయి ఇవన్నీ వేస్ట్ నేను చేయ ముందే. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీని ఇంత ఇదేమన్నా మనం సాటుకు సందర్భాలకు చేస్తున్నాం సార్? మీటింగ్ ఏమన్నా ఓపెన్ మీటింగ్ విత్ 5,000 పీపుల్ ఇన్ హైదరాబాద్. ఏసార్నో? రేపు జూన్ 2వ తారీఖు రోజు 1,00,000 మందితోటి ఢిల్లీ నడిబొట్టులో జరుగుతుంది మీటింగ్.
అడగరా వచ్చి ఏంద్ర పోయేదని అడుగుతారా అడగరా? మీకు ఇంకో విషయం చెప్పనా, ఆ మీటింగ్ ఐఏఎస్ ఆఫీసర్ల గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు స్మృతి ఇరానీ ఇస్ కమింగ్ టు దట్ మీటింగ్. అయితే ఇవన్నీ జరిగేటప్పుడు అన్న అసలు ఏంద్రా ఈ బిజినెస్ ఒరిజినల్ అని అడగొచ్చలేదు. ఎట్లా వస్తాయి పైసలు, ఏం చేయాలి, ముందు రావాలి పైసలు వచ్చి పడాలి, ఇట్లా అవి పడి ఎట్లా వచ్చినా పర్లేదు ముందు నిండాలి సంచి. ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా రాను సార్. దాన్ని పట్టుకున్నా నేను 32 నెలల కింద. జనాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇలా మోసపోయి దెబ్బతిన్నారు. ఈ ఇండస్ట్రీ పేరు చెప్పి జరిగే మోసాలే ఎక్కువ ఉన్నాయి మంచి కంటే. ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసపోయే ఛాన్సే, మోసం అనే పదమే లేదు ఇక్కడ. మోసపోయే ఛాన్స్ లేదు. దేర్ ఇస్ 2 doors, 2 డోర్లు ఉన్నాయి. ఒక దాంట్లో మోసపోతాం, ఇంక దాంట్లో మోసపోం, 2 ఛాన్సులు. నువ్వు ముందర నిలబడ్డావు, మోసపోతారనే డోరే క్లోజ్. ఇక్కడ ఛాన్సే లేదు నీకు. పైసలు కట్టకాల మోసపోయే ఛాన్స్ ఉందా లేదా? నువ్వు ఇళ్ళకి పోవచ్చు అలా పోతే. ఈడ ఛాన్సే లేనప్పుడు, నువ్వు పోతానికి డోరే లేనప్పుడు, ఖచ్చితంగా ఇటు పోవాలని తెలిసినప్పుడు సక్సెస్ అవడం ఫెయిల్ అవడం ఎవరి చేతిలో ఉంటుంది? పని చేయడం చేయకపోవడం అంతే. నువ్వు ఇన్వాల్వ్ అవడం కాకపోవడం, వినడం వినకపోవడం, ప్రోటు వాడకపోవడం తర్వాత. అసలు మోసం అనే పదమే లేదు ఇక్కడ, దానికి తావే లేదు. దాన్ని క్లియర్ చేస్తున్నారు జనాలు. వస్తుంది బేస్ లైన్. గుంటూరులో జనాలు రావట్లేదు అంటే గుంటూరులో జనాలకి పైసలు ఎక్కువ రావట్లేదా? వాళ్ళు అవాయిడ్ చేస్తారు. స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు ఒకసారి గమనించండి మీరు. హైదరాబాద్ లో స్టూడెంట్స్ దానికి 150 మెంబర్స్ వాళ్ళే వాలంటీర్స్ మొత్తం. ఇప్పుడు అక్కడ చూపిస్తాను, ఒక వీడియో చూపించలేదు ఒకసారి, ఇందాక పంపించిన వీడియో చూపించాను. నేను స్టూడెంట్స్ రావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనట్లేదు, పాయింట్ అది కాదు. స్టూడెంట్స్ లెవెల్లో కూడా అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఒకసారి చూడండి. సార్ ఈ బిజినెస్ కదా సార్, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏదన్నా ఒక బిజినెస్ మనం చేయాలంటే ముందు ఆ బిజినెస్ గురించి పూర్తి అవగాహన మనకు ఉంటేనే దిగాలి. ఎస్ ఆర్ నో? బిజినెస్ గురించి క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎంత పెద్ద తెలివికల్లోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు సార్, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, మంచి టాలెంటెడ్, మల్టీ మిలియనీర్ కోట్ల కంపెనీకి అధిపతి. కొత్తిమీర తోటి వ్యాపారం చేద్దామని పొలంలో ఉన్నాడు. ఏం చేయాలి? కొత్తిమీర గురించి నేర్చుకోవాలా, ఉత్తగానే పోయి సంతే పంతే ఏ టైంలో ఏం చేయాలి? ధనియాలు వేస్తే కొత్తిమీర వంతదా, మెంటలో కొత్తిమీర వంతదా, మిరియాలు వేస్తే కొత్తిమీర వస్తా, తెరవాలి, దుక్కి ఎంత స్థాయిలో దున్నాలి, తేమ ఎంత ఉండాలి, వాటర్ ఎంత పెట్టాలి, ఏ టైంలో తీయాలి, ఏ టైంలో కోత పోయాలి, ఎంత దూరంలో మొక్క పడాలి, అంతా నేర్చుకున్న తర్వాత వేయాలి. నేను మల్టీ మిలియన్ కోట్ల కంపెనీ ఓనరు, కొత్తిమీర కూడా నాకు తెలియాలంటే కథనే. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఈ బిజినెస్ ఏమైతుందంటే ఇక్కడ ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో పుట్టంగానే రారిళ్లకు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే బిజినెస్ కానీ వేరే పనులు చేస్తారు కదా, ఆ బిజినెస్ వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే నేర్చుకోవడానికి టైం ఇవ్వకుండా ఏముంది బిజినెస్ లా అని కొనుక్కోవాలి, జనాలు కొనుక్కోవాలి, గంతే కదా అనుకొని పోయి గంతే అని చెప్పి అందరు నడుతారు. ఎవరు రాకపోయేసరికి బిజినెస్ వేస్ట్ అంటారు కదా. జనాలు రాకపోతే బిజినెస్ ఎట్లా వేస్ట్ అవుతుంది నాకు అర్థం కాదు. కేసీఆర్ పార్టీ పెట్టి నేను తెలంగాణ తెస్తానని ఓటేసారు అందరూ. జగన్ పార్టీ పెట్టి నేను వైఎస్ రాజశేఖర్ కొడుకానని సీఎం చేసిరా. ఇద్దరు స్థాయిలో ఇద్దరు వాళ్ళ స్థాయికి మించి కష్టపడ్డారు. ఎస్ ఆర్ నో? టోటల్ స్టూడెంట్స్ వాళ్ళు 150 మంది సెల్ఫ్ వాలంటీర్స్ ఫర్ దట్ ఎంటైర్ ప్రోగ్రామ్, 5000 people. రైట్ సైడ్ కాదు, రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ సార్. వీళ్ళు బిజినెస్ చేస్తాం మాత్రమే కాదు, ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆర్గనైజ్ చేసింది వాళ్ళే. పార్కింగ్ దగ్గర నుంచి బిజినెస్ అక్కడ వచ్చినటువంటి లీడర్స్ అందరికీ కంప్లీట్గా అరేంజ్మెంట్ చేసింది వాళ్ళే. నేను ఎందుకు ఆ వీడియోస్ పెట్టాను ఇప్పుడు అంటే, ఆంధ్రాలో స్టూడెంట్స్ ప్లానే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు తెలియకుండా బిజినెస్ చేస్తున్నారు. ఏమంటారంటే మా వాడు బాగా చదువుకోవాలి, వాడిని డిస్టర్బ్ చేయొద్దు. ఏం కాక ఏం చేస్తున్నారు మీ వాడు పోయి? ఏం చేయాలి మీ వాడు పోయి? ఎన్ని లక్షలు వస్తాయి?
వాళ్ళు వస్తారు రారు నా చేతిలో లేస్తారు. మీ పిల్లలందరూ తీసుకురావాలని నా క్వశ్చన్ కాదు. పిల్లలు తెలియకుండా నువ్వు చేస్తున్నాడు, యూ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ దిస్ బిజినెస్. ఎస్ ఆర్ నో? నువ్వు ఎట్లా చూస్తున్నాడు, నాకేదో దొరికి నేను చేస్తున్నాను, ఆయన డిస్టర్బ్ చేస్తున్నాను, వాళ్ళని చదివించి మనం ఈ రూట్లో పోతున్నాం. వాళ్ళకు మాట చెప్పండి, వాళ్ళకి ఏం డ్రీమ్ ఉందో నీకు తెలియదు కదా. ఒక మాట చెప్పండి, ఇంత వండర్ఫుల్ బిజినెస్ వండర్ఫుల్ కదా ఇది. నా టీంలో స్టూడెంట్స్ దాదాపు ఒక 400 మంది ఉన్నారు. 400 people ఆల్ డిగ్రీ స్టూడెంట్స్. కాలేజీలో పోయి వాళ్ళ ప్లాన్లు చెప్పి తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించి బిజినెస్ లో పట్టుకొచ్చుకున్నాను. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మన్సూర్ తెలుసు కదా మీకు, మనం చూసారు కదా పోస్టింగ్ చేసినప్పుడు. మన్సూర్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తే ఇప్పుడు మన్సూర్ కారు, వాళ్ళ అమ్మ కూడా వచ్చిందా కదా ఉన్నాడు. వాళ్ళంతా తీసుకురావడం కూడా కారణం అది, వాళ్ళ తెలుగు చేసే బిజినెస్ కాదు ఇది. మా వాడు ఏదో మోసపోతులేదు ఆగమవుతుందంటే మా వాడు 5,000 మందికి పోస్టింగ్ చేస్తున్నాడు, ఈ స్థాయిలో ఎదిగిండు, చదువుకుంటే ఇంత సినిమా లేదని అర్థం కావాలి. ఎస్ ఆర్ నో? ఏం కాక పైసా సంపాదిస్తానికే కదా వచ్చింది ఇప్పుడు బిజినెస్ లో. అయితే పైసా సంపాదించడంలో ఇంకో నేమ్ కావాలి, కొంచెం నేమ్ కావాలి, 10 మందిలో ఒక మంచి పేరు కావాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి అవకాశం కావాలి. ఒక మంచి బిజినెస్ మీన్స్ జనాలకు హెల్ప్ చేసేటటువంటి మంచి ఏమంటారు నిజాయితీ ఉన్న బిజినెస్ చేయాలి. అదే కదా ఇదంతా. నువ్వు ఎంత ఖతర్నాక్ జాబ్ చేసినా ఇవన్నీ ఉండే కాక ₹1 కారు కొనని పెడిచాడు. ₹1 కారు కొంచెం సన్న రూపాయలు నిలబెట్టి పూలు వెళ్తారు ఎవరు నీకు? మరి ఎందుకు అట్లా 10 లక్షల కారు కొన్నా కూడా అట్లా ఎక్కువ అంటే పవరా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి పవర్, రైట్? సో ఈ బిజినెస్ ను ఆ బేస్ లైన్ కనుక మనం అర్థం చేసుకొని జనాలు చెప్పలేకపోతే సార్ మీరు 20 సంవత్సరాలు ఉండండి, ఈ బిజినెస్ లో డబ్బు రాదు. ఒకవేళ వచ్చినా ఇట్లా మెరిసి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా క్వాలిఫై అవుతారు, తర్వాత మీరు క్వాలిఫై అయినట్టు కింద ఎవరు కొనరు. చాలా మంది అంటారు సార్ నేను డైరెక్టర్ అయినా కింద కొనరు, తర్వాత ఎవరు కొనలేదు సార్. కింద ఎందుకు కొనరు చెప్పండి. వాళ్ళకి మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? వాళ్ళకి కొనుక్కోరు అని చెప్పారు. కొనుక్కుంటే పైసలు ఎవరికి వచ్చినాయి? మీకు పడ్డాయి. మీకు పడతారు అంటారా? మనం వాళ్ళకి చెప్పాల్సింది బాబు ఇవాళ నాకు వచ్చింది, రేపు లైన్ నీదే. పైన అప్లైన్కి వచ్చిన తర్వాత నేను జాయిన్ అయినా, ఇప్పుడు నాకు వచ్చింది, రేపు పొద్దున నీకు వస్తుంది. మనం ఏం చేస్తామంటే 1 తారీఖు రోజు మనం క్వాలిఫై అయినామా లేదా, గ్రీన్ లైన్ పడ్డా లేదా చూసుకుంటాం. కిందోడు ఎక్కడ రావాలి. అందరి గురించి చెప్పలేను. ఎవరికైతే బిజినెస్ డల్ అయిపోతుందో వాళ్ళందరూ చేసే మిస్టేక్ ఇది, రైట్? సో కొత్త వాళ్ళ గురించి కొంచెం బిజినెస్ లైన్ మాట్లాడుతున్నాం సార్. రెడీయా? అసలు ఏంటి బిజినెస్ తెలియకుండా నేను ఏం చెప్పినా కొడతాను నన్ను. ఎస్ ఆర్ నో? రైట్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ పేరు. ఓన్లీ కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీకు అందరికీ నేను ఇంతకుముందు మాట్లాడే కాబట్టి తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి బిజినెస్ మోడల్ గురించి చెప్తున్నా. బయట ఉన్నటువంటి మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అన్ని బిజినెస్ తోటి కంపేర్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఒక 10 times మోర్ పొటెన్షియాలిటీ ఉంటుంది. దేనితో కంపేర్ చేయండి. ఎంత పెద్ద ఇండస్ట్రీ తోటి కంపేర్ చేస్తే అంత పెద్ద ఇండస్ట్రీ కంటే 10 times మోర్ పొటెన్షియల్ డైరెక్ట్ సెల్లింగ్. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో చట్టాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. మన దేశంలో కూడా దీనికి చట్టాలు ఉన్నాయి, లీగాలిటీ ఉంది. ఇది లీగల్ ఇండస్ట్రీ. కాకపోతే అన్ని వ్యవస్థలలో ఉన్నట్టే, అన్ని వ్యవస్థలలో మోసాలు జరిగినట్టే ఇంట్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. మోసం చేసే కంపెనీలు ఉన్నాయి. మనకెట్లా తెలవాలంటే మోసం చేసే కంపెనీ గురించి 500 నోట్ ఒరిజినల్ నీకు తెలిస్తేనే డూప్లికేట్ గుర్తుపట్టు వస్తుంది. అవునా కదా సార్? మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? 500 నోట్ ఒరిజినల్ ఇలా ఉంటుందని నీకు తెలియకపోతే ఏది ఇచ్చినా అదే 500 నోట్ అనుకుంటావా లేదా? నీ ముందర నుండి చెప్పేటోడే నమ్ముతావు, నీకు ఒరిజినల్ తెలియదు కాబట్టి. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఎవరైనా వచ్చి ఇది ఇదే నువ్వు జాయిన్ గా కొనుక్కో అంటే జాయిన్ అవుతారు. మోసపోయాక ముందుగాలకి భయపడతాం. ముందు అసలు బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ ఏంటి నీకు అర్థమైతే జాయిన్ అవ్వటం కాకపోవడం నా చేతిలో ఉంటుంది, చేయటం చేయకపోవడం నా చేతిలో ఉంటుంది, సక్సెస్ అవటం ఫెయిల్ అవటం కూడా 100% నా చేతిలో ఉంటుంది. ముందు బిజినెస్ ఏంటో తెలవాలి. ఆర్ యూ రెడీ? సరే, ఇప్పుడు జనరల్ గా మనం వాడేటటువంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బిజినెస్ అనుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ రెగ్యులర్ గా వాడేటటువంటి ప్రొడక్ట్స్, మన ఇంట్లో వాడే ప్రొడక్ట్స్, ఖచ్చితంగా వాటిలో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. అవునా కదా? ఒక నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? వంట నూనె, అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసుకోవాలని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె జీర్ణ వ్యవస్థ పనితీరును డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె కంటి చూపును డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలని కూడా డిసైడ్ చేస్తుంది. ఇన్ని రకాల రోగాలకు కారణభూతమైనటువంటి వంట నూనెను మంచిగా తెచ్చుకొని వాడాలా, ఏది దొరికితే అది వాడచ్చు. ఆ మంచిది చెడ్డది ఎవరు మాట్లాడాలి దాని గురించి? ఇంతకు ముందు వాడినోడు చెప్పాలి. ఎస్ ఆర్ నో? అలా నా హోటల్లో బిర్యానీ బాగుందని ఎవరు చెప్పాలి? ఆ సార్ లేపుడు జరగదు. సార్ లేచిరా? మీరే ఎంకరేజ్ చేస్తారు.
పట్టుకోకూడదు సార్, దండం పెడతా. నా మీద నాకే డౌట్ వస్తుంది, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాను. బోర్ కొడుతుందా సార్? బోర్ కొడుతుందా? మీకు ఇది కూడా బోర్ కొడుతుందంటే ఈ బిజినెస్ లో మీరు ఉండలేదు. నేను మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడుతుంటే కూడా మీకు నిద్ర వస్తుందంటే మాత్రం పక్కన మీరు అప్లైన్ చూడండి. మీకు అప్లైన్ ఎవరైనా నిద్ర అవుతారు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీ ఇంటికి పోయి చెప్పారు కాక ఈ బిజినెస్ బంద్ చేయలేదు, ఎందుకంటే వాడు కల్పరేట్. ఇది మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుంది అని అంటే మాత్రం ఉండరు బిజినెస్ లో, ఖచ్చితంగా రాసిస్తారు. నేను ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకి విన్నదే 100 సార్లు వింటాను పోయేది మీటింగ్. ఇప్పుడు స్టిల్ కూడా దానికి వింటాను. బిజినెస్ లో గెలవాలి అంటే బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా దాని మీద ఫోకస్ చేస్తుంటే తెలుస్తుంది. క్రికెటర్ చూడండి, క్రికెటర్ కావాలనుకున్నాడు ఎవడు అన్నా చూస్తాడు క్రికెట్. అరే ఈ పిల్లగాడు ఇట్లా కొట్టేది ఇప్పుడు నేనైతే దీన్ని ఇట్లా కొడదా అనుకుంటాడు. ప్రతి దాంట్లో వీళ్ళు చూసుకుంటాడు. వీడు వచ్చి కుర్చీలు వారదాపి లంచ్ ఎప్పుడైతే వెయిట్ చేస్తాం మాత్రం రాకూడదు. మీటింగ్ క్లియర్గా చెప్తారు, క్లారిటీగా. ఇక్కడ వచ్చిన లీడర్స్ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తాను ఇక్కడ. అలా మళ్ళీ ఈ కలుపు మొక్కలన్నీ త్యాగం చేయొద్దు, ఓకేనా? మనం ఎంత కష్టపడతామా మీ గురించి చెప్పేది. ఎంత కష్టపడి ఒక మొక్క సాధినా దానికి నీళ్లు పోసి ఎంత పవర్ఫుల్ గా మనం చదువుకున్నా రోగం వచ్చిన కొమ్మ కట్ చేయాల్సింది తప్పదు. ఎస్ ఆర్ నో? నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. మా టీంలో అయితే ఇంకా వేరే ఉంటుంది. మీరు అక్కడ జూమ్ మీటింగ్ తెలుస్తుంది. అర్థమైంది సార్? కష్టపడుతున్నాం కాబట్టి ఆ కల్పెట్స్ ఉండవు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, నిద్ర వస్తూ నిర్భయంగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సార్ నాతో అయితే లేదంటే ప్లీజ్ యూ కెన్ క్యారీ ఆన్. అంత బలవంతంగా కూర్చోబెట్టి చెప్పే బిజినెస్ కాదు ఇది. నేను ఇప్పుడు బలవంతంగా చెప్తా, ఇంటికి పోయినాక నేను ఉంటాను. ఏమని చేస్తారా సార్ మీరు? మీరే బలవంతంగా విన్నప్పుడు ఇక్కడ లంచ్ కోసం వచ్చినట్టే బలవంతంగా విన్నట్టయితే గోపాల్ సార్ చెవులు తుట్లు పడుతున్నాయి మాట్లాడుతున్నాయి. మరి అట్లే ఉంటుంది, అంత వీచి కాదు సార్. మరి సార్ ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్స్ ను ఎవరు చెప్పాలి మనకు ఆ ప్రోడక్ట్ గురించి? బాగుంది బాగలేదని. ఒక హోటల్లో బిర్యానీ బాగుందా లేదా ఎవరు మాట్లాడాలి? తిన్నోడు. ఎక్కడన్నా ఆ బ్రాండ్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? అనుకుంటే వింటారా సార్? ఒక పూట తాగే మందు, ఒక పూట తినే బిర్యానీ, ఒక పూట తాగే కళ్ళు, ఒక పూట తినేటటువంటి ఫ్రైడ్ రైస్, ఒక పూట తినేటటువంటి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ 10-15 రకాల ఎంక్వైరీ చేసి తింటాం. ఎస్ ఆర్ నో? మరి చనిపోయిన దాకా వాడాలి వంటలు ఉన్నాయి. ఎంతమందిని ఎంక్వైరీ చేశారు? షాప్కి వెళ్ళి ఎక్కడ ఒక 10-15 క్యాన్లు పక్కన పెట్టి అన్న ఏది మంచిది అడుగుతారు, పోయి తీసుకొని వస్తారు. అంటే సోప్ కూడా చచ్చిపోయిన దాకా వాడాలి. అదే సోప్ సెలెక్ట్ చేస్తారా, పోయి పట్టుకొని వస్తారా? అంటే ఇంటికాడ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వాచ్ ఏది కొనుక్కోవాలని డిసైడ్ కాదు, షాప్ పోయినాక డిసైడ్ అవుతారు ఏది కొనాలని. ఏ సార్ నో? పెట్టుకొని చూస్తారా? నాకు బాగుందా అని పక్కన వాళ్ళు అడుగుతారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుంటారు. బాగానే ఉంది కానీ అనగానే పక్కన తీసి పెడతారు, ఇంకోటి తీసుకుంటారు. కొన్నాక ఇంటికి తీసుకుపోయి వైఫ్ గిఫ్ట్ ఇస్తాడు. నాకు నచ్చలే అంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటి నుంచి ఇంకోటి. ఇంత ఎంక్వైరీ చేస్తారు. ఈ వాచ్ ఇది పెట్టకపోయినా నష్టమేమి? సోకే, నాకైతే సోకే. మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే సోకే. టైం చూడాలంటే ఫోన్ ఉంది నా దగ్గర. ఎస్ సార్ నో? జస్ట్ ఇది పెడితే చెయ్యికి తెల్లగుంటుంది అని చెప్పి నా బెల్లం చెప్పి పెట్టుకున్నాక అంతే. సోకే ఇది. దీనికి 4 షాపులు తిరిగినాం మేము. 4 షాపులు తిరిగి 4,000 పెట్టి కొనుక్కొచ్చాం. దీనివల్ల నా ఆరోగ్యానికి బెనిఫిట్ కానీ లాస్ కానీ ఏమి? దీని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం. వంట నూనె మీద ఫోకస్ చేసి కొనుక్కు రావాలో లేదా? సోప్ మీద ఫోకస్ చేసి కొనుక్కు రావాలో లేదా? ఒక పేస్ట్ అనేది సెలెక్ట్ చేయాలో ఉత్తగానే పట్టుకొచ్చుకోవాలి. హెయిర్ ఆయిల్, షాంపూ, చిన్నపిల్లలు తినే ఫుడ్ కానీ, చిన్నపిల్లలకు వాడేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ, ఇంట్లో వాడే బండలు తుడిచేది, బట్టలు ఉతికేది, తాగేటటువంటి చాయ్ పత్తా, ఇవన్నీ సెలెక్ట్ చేయాలా, ఇట్లా పట్టుకొని రావాలి. ఇది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ అది ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు సెలెక్షన్ ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారా, వంటలు ఎక్కడ చేస్తారు? ఫోన్ వెనకాల పౌచ్ ఉంటుంది కదా, పౌచ్ ఇగో దీన్ని సెలెక్ట్ చేస్తారు గంట. ఈ పౌచ్ సెలెక్ట్ చేస్తారు. ఒరిజినల్ గా పౌచ్ ఉండాల్సింది మనిషి ఆరోగ్యానికి. ఒక వంట నూనె దాదాపు 70 రకాల రోగాలను డిసైడ్ చేస్తుంది. బాడీలో వచ్చే 70 రకాల రోగాలను వంట నూనె డిసైడ్ చేస్తుంది. పోనీ నిజంగానే మనం వాడే నూనె మంచిదని మీకు పూర్తి నమ్మకం ఉంటే నో ప్రాబ్లం, సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరమే. నిజంగానే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా చూద్దాం ఒకసారి. మనం పుట్టిన కాడికి ఇప్పటిదాకా రైతాంగం కానీ,
రైతులు కానీ వాళ్ళు పండించే పంటలు కానీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయా పెరుగుతూ వస్తున్నాయా? తగ్గుతూ వస్తున్నాయి. పంట పొలాలు ఎక్కువ ఉన్నాయా, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువ ఉన్నాయా? అంటే ఏ రకంగా చూసినా నూనె దిగుబడి అనేది తగ్గింది. కాబట్టి మనకి ఎప్పుడైనా షార్టేజ్ వచ్చింది, ఆ నూనె దొరుకుతలేదు అని. మీ ఇంట్లో రోజు పెళ్లి అయినా రోజు నూనె వస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే నూనె ఎక్కడనో తేడా జరుగుతుందని డౌట్ ఉంది. ఎస్ ఆర్ నో? తేడా జరుగుతుందని డౌట్ ఉన్నా మనకు టీవీలో జంతువుల బొక్కల నుంచి నూనె వస్తుంది అని వచ్చింది. ఇప్పుడు ఆ రెండింటి కనెక్షన్ ఇస్తే మీనింగ్ ఏంటి? ఒరిజినల్ నూనె లేదు, ఏదో తేడా జరుగుతుంది. ఈడనే జంతువుల బొక్కల నుంచి నూనె వస్తుంది. ఈ రెండింటి కనెక్షన్ ఇస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? జంతువుల బొక్కల నూనె స్వాహ. ఎస్ ఆర్ నో? ఈ స్వాహ ఇప్పటి నుంచి కాదు, 30-40 ఇయర్స్ నుంచి జరుగుతుంది. కాబట్టి 60 ఏళ్ళకి రావాల్సినటువంటి హార్ట్ అటాక్ 6 ఏళ్ళ పిల్లగానికి కూడా వస్తుంది. 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నది. ఎప్పుడో 30-40 ఏళ్ళలో నెరవాల్సినటువంటి జుట్టు స్కూల్ పోయే పిల్లగానే కూడా నేర్చుతుంది. నేను 8th క్లాస్లో వేసిన నెత్తి కాబట్టి ఇప్పుడు నేను చూసి నెత్తి నాకు ఒరిజినల్ కాదు, ఒక్కటి కూడా నల్లేకపోలేదు నెత్తి. మీకు ఓపెన్ చెప్తాను, పెళ్ళి అయిపోయింది కాబట్టి చెప్పిన ఒక్కటి కూడా నల్లేకపోలేదు నా నెత్తిలో, మొత్తం తెలియదు. ఇట్లా చేస్తే అర్థమవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే దీంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. సమ్మెట కొట్టేటోళ్ళకి, సమ్మెట అంటే తెలుసు కదా సార్, ఐడియా ఉంది? సమ్మెట కొట్టేటోళ్ళు కూడా ఇంత బొర్రలు ఎన్నికలు వస్తాయి సార్, అది హార్డ్ వర్క్. ఒక 20 ఇయర్స్ బ్యాక్ సమ్మెట కొడుతున్న పొట్టలేవు, 8 ప్యాక్స్ ఉండేది, ఏ జిమ్ అవసరం లేదు. ఇప్పుడు తినే ఫుడ్ కల్తీ అయిపోయిందనే విషయం పక్కకు పెడితే నూనె డేంజర్ ఉంది. ఒక్కగాల పోతే రాదు, కూర్చొని డాన్స్ చేయాలి, జలకి దిక్కులు ఆశ. నువ్వు గంట కూర్చో, 2 గంటలు కూర్చో, ఈఎంఐ కట్ అయినట్టు కట్ అవుతుంది. ఒక 4-5 రోజులు ఈఎంఐ పెండింగ్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? దీంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. దాంతో దరిద్రమైన సాగ రోగాలు వస్తాయి. మరి ఇంత ఇంపార్టెంట్ అన్నా తొందరగా కూర్చోండి, ఒక మాట్లాడండి, ఫాస్ట్ కూర్చోండి. ఇన్ని రకాల రోగాలకి కారణమైనటువంటి కేవలం ఒక వంట నుండి ఇంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలనిపించినప్పుడు, మన మనసులో భయం ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు షాప్కి వెళ్ళి ఏ రోజు అన్నా మైండ్ దాని మీద పెట్టి, సార్ ఇన్ని రకాల కల్తీ జరుగుతున్నాయి బయట, మరి నూనె మంచిదేనా కాదని ఎవరైనా అడుగుతారా సార్? భయం ఏమైనా ఉండదని మనసులో? అసలే ఉండదు. ఎందుకు భయం ఉండదు తెలుసా? టీవీలలో పెద్ద పెద్ద సెలబ్రిటీ చెప్తారు మనం వాడే ప్రొడక్ట్. పెద్ద సెలబ్రిటీ చెప్పినప్పుడు మనం తెలుగుకునే ఏదో సెక్యూరిటీ ఫీలింగ్. అమితాబ్ బచ్చన్ చెప్పినట్టు మామూలు ప్రోడక్ట్ కాదు. కరెక్టే, అమితాబ్ బచ్చన్ చెప్తే మామూలు ప్రోడక్ట్ కాదా? అమితాబ్ బచ్చన్ వాడితే మామూలు ప్రోడక్ట్ కాదా? కానీ వాడతారా? చూపిస్తారు ఇట్లా. మనం ఏమనుకుంటాం అంటే మహేష్ బాబు అంత తెల్లగా అంత సన్నగా ఉంటుంది కారణం థమ్సప్పే కావచ్చు అనుకొని తెచ్చుకొని ఆయన 200 ml మూతికాడ పెడితే మనం 2 లీటర్ల డబ్బా మొత్తం పెడతాం. ఆయన మూతికానే పెడతాడు, మనం మొత్తం కాల్ చేస్తాం. ఆయన 3-4 గుట్టలు దుంకుతాడు టీవీలో. నువ్వు గీడికెళ్ళి 2 సార్లు దుంకితే కథ వెళ్ళిపోయి. ఎస్ ఆర్ నో? క్లోజ్అప్ మంచిదా, డాబర్ మంచిదా? మీ దృష్టిలో మాట్లాడాలి. ఇంకొకసారి, మూడోసారి. ఏముంటుంది జనాలలో? కోల్గేట్ ఎక్కువ ఉంటుందా, డాబర్ ఎక్కువ ఉంటుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డాబరే మంచిదా అన్నారు. మరి మెడిమిక్స్ మంచిదా, సంతూరా? ఇంకొకసారి, రెండోసారి, మూడోసారి. అందరి ఇళ్ళలో ఏముంటది? ఇక నేను దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క మూలం ఉన్నది. ఆలోచించాలి. మీరందరూ గొంతు పగిలిపోయేటట్టు ఓటేసింది దేనికి? మెడిమిక్స్. వాడేది ఏంటిది? వీడు ఒక దగ్గరనే కాదు, 3.5 లక్షల మందితో మాట్లాడి ఇప్పటివరకు 3.5 లక్షల మంది. 3.5 లక్షల మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సంతూర్ మంచిదని చెప్పలే. దరిద్రం ఏంటంటే ఒక్కరంటే ఒక్కరు కూడా మెడిమిక్స్ వాడతారు. ఇంటికాడికి పోయి ఎవరినైనా అడగండి, ఎడ్యుకేషన్ లేనో, నీ చదువు ఉన్నో, నీ చదువు లేని ఎవరైనా పట్టుకో, ఏం ప్రొడక్ట్ వాడాలి మనం బాగుండాలంటే మంచి క్వాలిటీ వాడాలి అంటారా? మంచిది వాడాలి అంటారా లేదా? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నూనె మంచిది వాడుకోవాలి అంటారా లేదా? మంచిది ఏదో నీకు తెలుసా లేదా? మళ్ళా తెలుసా తెలియదా? మీరు ఎటు చెప్పారు ఇప్పుడు మెడిమిక్స్ మంచిది? సరే పోయి 3 అయిపోయి అయినా కూడా మీరు మళ్ళీ భయం తగ్గినట్టు. కానీ థమ్స్అప్ తాగితే ఆరోగ్యం బాగుంటుందా, కొబ్బరి తాగితే బాగుంటుందా? ఇదైతే ఒప్పుకుంటారు కదా, ఇది తెలుసు కదా. మీరు ఏం తాగుతారు బయట బాగా పోయి? ఇంకెవరు కాపాడాలి మనల్ని? రమేష్ హాస్పిటల్ ఇంకో బ్రాంచ్ రాకపోతే ఏమవుతుంది? ఆంధ్ర హాస్పిటల్ ఇంకో 10. నేను రమేష్ హాస్పిటల్ దగ్గర నేను పాయింట్ చెప్తున్నాను.
యశోద హాస్పిటల్ క్యాన్సర్ వింగ్ ఓపెన్ చేసిన సంకల్ గుర్తులు జనాలు, అది 5 స్టార్ హోటల్ కాదు. క్యాన్సర్ వింగ్ ఇంకోటి ఓపెన్ చేసినంటే బయటకు వచ్చి ఓ క్యాన్సర్ ఆసుపత్రి వచ్చింది, అది హోటల్ కాదు అయ్యా, నీకు వచ్చిన రోగాల నిదర్శనం అది. చేస్తారు ఆ దోస్తుగాడు కూడా చెప్తాడు, అరే అది హాస్పిటల్ నాకు 3 డాక్టర్లు వస్తున్నారు, డాక్టర్లు క్లోజ్ అవుతారు, రోజు గుళ్ళకి పోయే పోతున్నావు కాబట్టి నీకు డాక్టర్లు క్లోజ్ అయ్యింది. డాక్టర్లు పోలీసు వాళ్ళు క్లోజ్ ఉండదు మచ్చా, దవాఖానలో పోలీస్ స్టేషన్ లో పోయి వస్తా అని చెప్పొద్దు, అవునా కదా సార్? హాస్పిటల్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర పోయి వస్తా అని చెప్పొద్దు, పోతున్నా అని చెప్పాలి కదా. పోతాను కదా అత్తగారిలు కాదు. హాస్పిటల్ పెరిగినప్పుడు సంబరపడుతున్నారు, సంబరాలు చేసుకొని వి హావ్ ఓపెన్ క్యాన్సర్ వింగ్ ఆల్సో అని వాళ్ళు గర్వంగా చెప్తే మనం కూడా యశోద హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. రోగాలు ఎన్ని పెరిగినాయో చూపిస్తున్నారు. చేస్తాను ఈ రోగాలు పెరుగుతానికి కారణం ఏదని అడిగితే సింపుల్ గా పెద్దలు ఏం చెప్తారు తెలుసా? కాలం ఖరాబ్ అయిపోయింది, కథం అయిపోయి గుండె ఎత్తేసింది. కాలం ఎందుకు ఖరాబ్ అయిపోయింది ఎవరు తెలియదు. ఎవరు తెలియదు అంటే మాట్లాడుకోదు, వాళ్ళ దగ్గర కూర్చొని చెప్తే అని చెప్తారు. ఇప్పుడు నేను అడిగింది మీకు ఇవాళ కొత్తగా తెలిసిందా సార్? సంతూర్ మేడ్ మిక్స్ మంచిది ఇవాళ నేను చెప్తే తెలిసిందని గుర్తు చేసిన అంతే. చేస్తాను సంతూర్ సోపు వాడి 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 గోకుడు పెట్టాక మేడ్ మిక్స్ వాడతారు. కోల్గేట్ రుద్ది 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 పన్ను పోయే ముందర డాబర్ కొనుక్కొస్తారు. థమ్స్అప్ తాగి 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 ఆంధ్ర హాస్పిటల్ పడగానే కొబ్బరి తాగుతారు. అంటే జీవితం సంకరాకపోతాను కోటి, సంకరాకపోయినా కోటి. మనం ఏదైతే ప్రోడక్ట్ క్వాలిటీ వాడుతున్నామో అది ఆరోగ్యం మొత్తం ఆగమైపోయినట్టు వాడుతున్నాం. ఒప్పుకుంటారా సార్ ఈ విషయాలన్నీ? ఇక్కడ ఒరిజినల్ పాయింట్ ఏంటిదంటే కంపెనీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇచ్చేటటువంటి కంపెనీ ఓనర్లు వాళ్ళ మైండ్ లో ఏమర్థం అయిపోయిందంటే జనాలకి క్వాలిటీ ప్రొడక్టే ఇవ్వాల్సిన అవసరం, అడ్వర్టైజ్మెంట్ బలంగా ఇస్తే చాలు, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇది అర్థమైంది అందరికి? అడ్వర్టైజ్మెంట్ లో వస్తే చాలు, ప్రోడక్ట్ లో ఏమున్నా వాడతారు అనేది కంపెనీ ఓనర్కి అర్థమైపోయి అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తులు కూడా అమ్మపోతాయి అని ఫిక్స్ అయిపోయి అమితాబ్ బచ్చన్ కి, సమంతకి, కాజల్ కి, మహేష్ బాబుకి, షారుఖ్ ఖాన్ కు, అజయ్ దేవగన్ కు, అక్షయ్ కుమార్ కు పైసలు ఇవ్వడంలో బిజీ ఉన్నారు. ఈ పిచ్చి పైశాచికత్వం, రాక్షసత్వం ఎక్కడ దాకా పోయిందంటే గుట్కా కూడా తినబెడతారు ఇప్పుడు జనాలు. మార్కెట్ సెంటర్ ఉందా? మార్కెట్ సెంటర్కి వెళ్ళండి ఒకసారి, వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఈ పక్క చూడండి, ఇదేంటి ఈశాన్యం సైడ్ చూడండి, పెద్ద నిలబడతాడు. విమల్ ఇలాచి, విమల్ ఇలాచి అని నిలబడతాడు. విమల్ ఇలాచి అనేది ఏంటిది? అది గుట్కా. గుట్కా గుట్కా జనాలు తినమని నువ్వు చెప్పిపోయి వెళ్ళా. తెనాలిలో కానీ, గుంటూరులో కానీ, కుచ్చనగూడ సెంటర్లో కానీ, జిన్నా టవర్ సెంటర్లో కానీ నిలబడి గుట్కా తినరు అని చెప్పు. నీ యాక్సెప్ట్ చేస్తారా? గుట్కా అమ్ముతురని తెలిస్తేనే నీ షాప్ కొడతారు వచ్చి, అవునా కదా? మరి అక్కడ అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ చెప్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? గుట్కా గ్యారంటీగా చెడ్డదైనా ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయి? 100%. ఇంకా నేను ఇంతకంటే విషయం లోపల చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా కంపెనీలకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే గుట్కా కూడా నిలబెట్టవచ్చు జనాలకు ఈజీగా. అదే క్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యంతో కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి ఇప్పుడు కంపెనీ. మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారని చెప్పి బంద్ చేస్తారు దాన్ని. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నిలబెడుతున్నా లేదు, న్యూ మ్యాగీ అని చెప్పి మ్యాగీ తింటే చనిపోతారు అని చెప్పి వచ్చిన న్యూసే నేను మీకు చెప్పేది, కొత్త విషయం చెప్పాను. నేను రీసెర్చ్ చేసి సీసం కలిపి తింటే చచ్చిపోతారు అని చెప్పిన ప్రోడక్టే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా బదలాడి పెడుతున్నా లేదా? చచ్చిపోతారని చెప్పినా కూడా పలానా ప్రోడక్ట్ తినిపిస్తారంటే మంచిగా చెడాలి. చెడు చేస్తారు ఎవరు? కంపెనీలు సెలబ్రిటీస్ ద్వారా చేయిస్తున్నాయి. ఇక్కడ సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి కేవలం కౌరవుల సోపతి పట్టినందుకే దాన వీర సూర్యుడు అయినటువంటి కర్ణుడు హతమార్చబడ్డాడు. మరి కంపెనీలు చేసి శర్వాకంలో పాత్రధారులైన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనకు మంచిగా చెడు. మీ సెలబ్రిటీ, మీ హీరో తోపు కావచ్చు, నేను ఎవరిని కాదని. నీ హీరో సినిమా రిలీజ్ అయితే బట్టలు మొత్తం చూపుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించు. నిజంగా మహేష్ బాబు థమ్స్అప్ తాగమని చెప్పడం మంచిగా చెడు? 100% చెడు చేసి ఆయనకు పైసలు ఇచ్చేది ఎవరు? కంపెనీ ద్వారా ఎవరు ఇస్తారు? మన పైసలు తీసుకొని మనకేం చేస్తారు వాళ్ళు? ఇంకెక్కడ న్యాయం కాక ఇది ఆ సిస్టమ్ లోనే లోపం ఉందా లేదా? నేను చెప్పిన దాంట్లో 1% ఏమైనా తేడా ఉంటుందని క్వశ్చన్ చెప్పి ఇంటికి వెళ్ళి 1-2 గంటలు ఆలోచించడానికి క్వశ్చన్. ప్రొడక్ట్ తింటారని నేను సంతూర్ సోప్ తింటానులే, నేను ఇలాచి తినొద్దానులే, విమల్ గుట్కా తినొద్దానులే, నా పాయింటే అది కాదు. నా పాయింట్ ఏంటంటే వచ్చే సిస్టమ్ లోనే రానుంది.
కంపెనీ ఒక 30 రూపాయలకు తయారు చేసిన ప్రోడక్ట్ మన దగ్గర రావడానికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో మ్యానిపులేషన్ ఏం జరుగుతుందంటే సిఎండ్ఎఫ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ దగ్గర ప్రోడక్ట్ వచ్చిన తర్వాత టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నీ దగ్గర ప్రోడక్ట్ వస్తాయి. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటోళ్ళ దాకా మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి బయటకు వచ్చిన సిఎండ్ఎఫ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ దాకా చేసేది మొత్తం శర్వాకమే. ఆ ప్రోడక్ట్ రావడానికి వీళ్ళందరూ కాదు. మళ్ళీ మనం ఇచ్చే 100 రూపాయలల్లా 70 రూపాయలు వీళ్ళే తీసుకుంటారు. ఏం చేసి తీసుకుంటారు? చెడ మంచిగా. ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా పెడితే బొగ్గు స్కాము, లిక్కర్ స్కాము, తొక్కల స్కాము, తోటకూర స్కాము, అది మహా అయితే కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఈ లక్షల కోట్ల స్కామ్ ఏ సార్? లక్షల కోట్లు సార్. నేను వచ్చి మీ దగ్గర గుట్కా తినమని చెప్తే నన్ను కొడతారు మీరు. అమితాబ్ బచ్చన్ చెప్తే, అజయ్ దేవగన్ చెప్తే కొట్టరు, తింటారు. మ్యాగీ నూడిల్స్ ఒకటే కాదు, థమ్స్ అప్ చిరంజీవి 20 ఏళ్ల కింద చెప్పాడు తాగితే చచ్చిపోతారు తాగొద్దు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కూడా పనిచేసినాయి. మొన్న మన పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో మన గుర్తు చేసుకుని నేను ఇప్పటిదాకా ఏ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మానేసిన పెప్సీ తర్వాత. ఎందుకు మానేసిన పెప్సీ తర్వాత అంటే ఇట్ ఇస్ కార్బోనేటెడ్ వాటర్. లేడీస్ పీసీ కూడా వస్తుంది. థమ్స్ అప్ కానీ కోక్స్ కానీ ఏం తాగితే మొగాళ్ళలో వీర్య కణాలు తగ్గిపోతాయి ఈ డ్రింక్స్ ఎక్కువ తాగితే. ఇది ప్రూవ్ అయిన తర్వాత బంద్ చేస్తారు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. వాళ్ళు బంద్ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు నడుస్తూనే మానేస్తారు. సో అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నటువంటి పవర్ ఏంటిదంటే జనాలకు ఎంత కల్తీ ప్రోడక్ట్ అనేది ఈజీగా తినవచ్చు. ఖచ్చితంగా పాసిబుల్ కాదు అని చెప్పినటువంటి ప్రోడక్ట్ కూడా వాడుకోవచ్చు. నూనె గింజలు లేవు, రైతులు లేవు, పంట లేదు, అయినా నీకు ఎంత నూనె కావాలని నూనె వస్తుంది. ఒక్కసారి వచ్చి మా అమ్మ చేసింది లైట్ గానే ఉంటుందని చెప్పదని లీటర్ ఉంటుంది. అదే పక్కింటోడు వచ్చి అన్న నా దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంది నేను వాడుకున్నా బాగుందంటే ఏపాడు ఎంత కలిపి ఉందో ఇలా. ఇప్పుడు నేను కంపెనీ పెట్టినా జాగ్రత్తగా, నేను కంపెనీ పెట్టి ఈ ప్రొడక్ట్ అమ్ముకోవాలన్నా అమితాబ్ బచ్చన్ మీద ఫోకస్ చేస్తా తప్ప జనాల దగ్గర నాకు సంబంధం లేదు. దిస్ ఇస్ మై క్యారెక్టర్. నాకెందుకు పోయి జనాలు ఎట్లా వస్తే నేను మేడ్ మిక్స్ అని పెట్టా, సంతూర్ అని పెట్టాను. ఉన్నాయి షాప్లో జనాలు ఏం కొంటున్నారు? అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కాబట్టి సంతూర్ కొంటారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తలేదు కాబట్టి మేడ్ మిక్స్ పక్కన పెట్టి. మంచిగా నీళ్ళకి తెలుసు కానీ కొనలేదు. కొబ్బరి నీళ్ళు తాగితే దావకానికి పోవాల్సిన అవసరమే లేదని తెలుసు కానీ తాగలేదు. రేర్ గా కొబ్బరి నీళ్ళు తాగుతారు, రెగ్యులర్ గా థమ్స్ అప్ తాగుతారు. ఇంకా రోగం రాకుండా ఏమొస్తుంది? ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు తాగితే మంచిగా ఉంటుందని తెలుసు, గ్యారంటీగా థమ్స్ అప్ తాగితే శర్వాకం అవుతుందని తెలుసు. చేతపడి తెలుసు కదా మీకు. అడ్వర్టైజ్మెంట్ ఒరిజినల్ చేతపడి, రియల్ చేతపడి, వితౌట్ నిమ్మకాయలు చేతపడి. మంత్రాలు ఉండే ఏమున్నాయి కానీ నీకు చేతపడి జరుగుతుంది. ఏ సార్ నిమ్మకాయలు చూస్తే భయపడతారు సార్. ఇప్పుడు మార్కెట్ చౌరస్తలా సిగ్నల్ పడితే ఆగనోడు కూడా నిమ్మకాయలు చూస్తే ఆయన దాటాడు. 100 మీటర్ దూరం నుంచి చూసి భయపడతాడు. ఎస్ఆర్ రియల్ గా సిగ్నల్ పడటం డేంజరా, నిమ్మకాయలు ఉండటం డేంజరా? బాబు ఎలాగైపోయారేంటి? ఒరిజినల్ గా సిగ్నల్ డేంజరా, నిమ్మకాయలు సార్? ఇక్కడ మన ఇంట్లో అడ్వర్టైజ్మెంట్ చేతబడా, నిమ్మకాయలు చేతబడా? నిమ్మకాయలు లేనటువంటి చేతబడి అడ్వర్టైజ్మెంట్ చాలా డేంజర్. మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో మొత్తం ప్రొడక్ట్లు అన్ని చెక్ చేయండి సార్. ఇలా నైట్ పోయి చెక్ చేయండి. కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని చెక్ చేయండి. చెక్ చేయకపోయినా మీరు కూర్చుని మీకు అర్థమైంది మా ఇంట్లో ఏమో ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ కూడా గుండె మీద చేసుకొని థింక్ చేయండి. ఏ ప్రోడక్ట్ కూడా మీకు నచ్చింది ఉండదు. మీ ఇంట్లో టీవీలో వచ్చిందే ఉంటుంది. టీవీలో వచ్చిందే ఉంటుంది కాబట్టే కంపెనీ ఓనర్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తానికి ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్, అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టినటువంటి ఫోకస్ ప్రొడక్ట్ క్వాలిటీ మీద పెట్టలేదు. అలాంటి అవసరం లేదనిపించింది. డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటి, దీనికి బేస్ లైన్ ఏంటి, గవర్నమెంట్ తో సహా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జాబ్ రిజైన్ చేసి దీంట్లో ఎందుకు పని చేస్తున్నారు, అందరూ దీని గురించి ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నారు, ఎందుకు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే పరమ పవిత్రమైనటువంటి బిజినెస్. అసలు ఏ బిజినెస్ కూడా హై గ్రేట్ బిజినెస్, గొప్ప బిజినెస్, పొటెన్షియల్ బిజినెస్, ఖతర్నాక్ బిజినెస్ అంటే తప్ప పవిత్రమైన పదం ఎందుకు వాడినని నేను చెప్తాను. 1920లో మొదలైన ఇండస్ట్రీ 1990లో ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరికీ ఎవరికి దీని మీద క్లారిటీ లేనప్పుడు మన దేశ ప్రధాని బయట దేశాలు తిరిగి వచ్చి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏంటి తెలుసుకున్నాక దీనికి గైడ్ లైన్స్ ఇచ్చారు. రీసెంట్ గా 2023 జూన్ 21 తారీఖు రోజు దీన్ని చట్టం చేశారు. ఈ రెండు పనులు చేయడానికి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందాక నేను స్టార్టింగ్ లో పనులు చెప్పారు. మనం వాడాల్సిన ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి సార్? ఎవరు చెప్పాలి? డైరెక్ట్ సెల్లింగ్ లో 2004లో స్టార్ట్ అయిన మన వెస్టేజ్ లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తూ నేను వెస్టేజ్ గురించి కూడా చెప్తా. సైమల్టేనియస్ గా రెండో ఒకసారి చెప్తా. ఆర్ యు రెడీ? ఏం చెప్తున్నా సార్, నా కంపెనీలో కంపెనీ ఓనర్ చెప్పే మాట చెప్తున్నాను. నేను మీకు అర్థమైందంటే అట్లా చెప్తున్నాను. ఆయన చెప్పినట్టు సార్
నా కంపెనీలో నేను 450 ప్రొడక్ట్ తయారు చేపిస్తున్నాను. నెంబర్ 1 హోమ్ నీడ్స్, ఇంట్లో వాడే ప్రొడక్ట్లు, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటూ తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండవది హెల్త్ సప్లిమెంట్, షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాలు నొప్పులు, గ్యాస్, సైనస్, మైగ్రేన్, పెరాలసిస్, ఏమంటారు ఈ వీటన్నిటి, మైగ్రేన్, వీటన్నిటి కూడా సప్లిమెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఏది కూడా మెడిసిన్ కాదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి పని లేదు. హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా ఉంటాయి కదా, ఏంటి అవి? సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే ఫుడ్కు బదులుగా, ఫుడ్లో సరిపోనంత పోషకాలు లేనప్పుడు తీసుకునేటటువంటి పదార్థం అని అంటారు. అంతేగాని మోకాళ్ళప్పుడు గొర్రెలని ఎందుకు మామూలు అన్నిస్తున్నాడు. నీ మోకాళ్ళప్పుడు లేకపోతే నీ ముందు పక్క ఆ మంగమ్మ శబ్దాలు ఏం చేయకండి. ఇవి సప్లిమెంట్స్. మెడిసిన్ ని సబ్స్టిట్యూట్ చేసేవి కాదు, మెడిసిన్ కి అడ్జువెంట్ గా వాడాల్సినవి. మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ వాటితో పాటు వాడాలి. ఫ్యూచర్ లో నీకు మెడికల్ సపోర్ట్ కావాలా లేదా నీ డాక్టర్ చెప్తాడు, నేను కాదు. ఇందాక సార్ వచ్చి చెప్తున్నాడు, సార్ ఆయన ప్యాన్క్రియాస్ మొత్తం కొట్టేసి ఏమి చేయాలి, నేనేం చెప్పాలి. ప్యాన్క్రియాస్ మొత్తం కొట్టేసిన ఆయనకి నేను చెప్పే రైటే లేదు నాకు. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్. ఎస్ ఆర్ నో? నేను మీ అందరు కూడా చెప్తున్న పాత్రలకు, ఇవి సప్లిమెంట్స్, మందులు కాదు. మీరు రేపో మాపో దస్టోని పోయి ఇవి ఆడు పుట్టుకు అంటే కేసు నీ మీద పడతాయి. నీ సప్లిమెంట్ తోటి ఆడు చచ్చేది తీకేది, కానీ చచ్చిపోయినాక నీ మీదకి వస్తాయి. ఏదో కొన్ని వస్తాయని కేసు వేస్తా. సప్లిమెంట్ అనేది ఎవరు వాడాలి? ఎవరు ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఐడియా ఉన్న నేను నా ఇంట్లో వాడుకోవాలి. ఇక్కడ రోగం లేని ఉంది, మా ఇంట్లో ఏ రోగాలు లేవు సార్ అంటే ఎవరు లేరు కాబట్టి అడిగిన క్వశ్చన్. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నాయేమో కానీ రోగం లేని వాళ్ళు 100% లేదు. గ్యాస్ ట్రబుల్కి ముందు మీ ఇంట్లో వాడుకోండి, మీ ఇంట్లో ప్రోడక్ట్ వాడుకోండి. ఒకవేళ నీకు నచ్చిన ప్రోడక్ట్ బాగుందంటే వచ్చిన రిజల్ట్ పక్కన చెప్పండి, అది బిజినెస్. మా వాళ్ళు ఏం చేస్తున్నాడే, నేను వాడను కానీ నువ్వు వాడుకో, ఏ తగ్గుతుంది ఖచ్చితంగా నువ్వు వాడినవారంటే అర్థం కాదు అవుతాను. ఈ జనరేషన్ లో సప్లిమెంట్ యొక్క ఆవశ్యకత కరోనా లాక్డౌన్ టైంలో చాలా మందికి అర్థమైందా లేదు? ఇమ్యూనిటీ గురించి మొన్న మాట్లాడుకోకాక మీరు నేను 2020లో మాట్లాడుకున్నాం. 2004లోనే ఇంట్రడ్యూస్ చేసి ఇమ్యూనిటీ బూస్టర్స్. అంత విజనరీ లీడర్ గౌతమ్ పల్లి సార్. ఇమ్యూనిటీ గురించి లాక్డౌన్ తర్వాత డిస్కస్ చేశారు, ఇంక్లూడింగ్ డాక్టర్స్. 2004 అంటే 16 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నాడు మా కంపెనీ ఉంది, మన కంపెనీ ఉంది. అవి సప్లిమెంట్. ఫ్యూచర్ లో ఏ రోగం రాకుండా మన ఆర్గాన్స్ అన్ని బలంగా ఉండి శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి పోషకాలు అందించేటట్టు పనిచేసేటటువంటి సప్లిమెంట్స్. సైడ్ ఎఫెక్ట్స్ 100% అర్థమైందా? కాకపోతే కాల్షియం టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు చూడండి, కాల్షియం టాబ్లెట్ లో మనం ఇచ్చేది కాల్షియం కార్బోనేట్ రూపంలో ఇస్తాం. CaCO3లో కార్బన్ డైఆక్సైడ్ తో కలిపినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఒకటి రిలీజ్ అవుతుంది వాటర్ తాగిన తర్వాత. CaCO3 అంటే కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, నువ్వు అది వేసుకోవాలి. అది రిలీజ్ అయ్యి పొట్ట జర ఉబ్బుతుంది, గ్యాస్ బాగా వచ్చి కాల్షియం వేసుకున్న వాళ్ళకి మోషన్ ఫ్రీ ఉండదు కొద్ది రోజులు. వాళ్ళు చేయాల్సిన ఒకే ఒక పని వాటర్ ఎక్కువ తాగాలి. కానీ ఇది సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది మనకి. ఎస్ ఆర్ నో? ఇవి సప్లిమెంట్స్, ప్రాణానికి ప్రమాదం లేనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రానటువంటి సప్లిమెంట్ ముందు అది అర్థం చేసుకోండి. ఇలాంటి ట్రైనింగ్స్ మీటింగ్కి వస్తే ఇంకొంచెం క్లారిటీ తెలుసామా? ఇలాంటి ట్రైనింగ్ మీటింగ్ వస్తే ఇంకొంచెం క్లారిటీ తెలుసు. షుగర్ పేషెంట్ ఎట్లా వాడాలి సార్ అంటే, షుగర్ టాబ్లెట్ ఇంగ్లీష్ వాడుకుంటే మనం వాడాలి, అవి పని చేసి వాడద్దు. మా వాళ్ళు ఏం చేస్తారంటే మీటింగ్కి వస్తారు కదా, మొత్తం ఇట్లా అయిపోతారు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంటే నేను చనిపోయేటప్పుడు బతికినాను సీనియర్ చెప్పగానే ఇది తీసుకుపోయి గౌరవం వెళ్ళిపోతారండి. సీనియర్ బతికి నువ్వు కూడా బతుకు. సీనియర్కి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, డాక్టర్ చెప్పిండు. డాక్టర్ లాంటి మన నరేన్ సార్ చూసిండు, దానికి సర్టిఫికేట్ చూసిండు. ఇగో ఈ ప్రాబ్లంకి నా సప్లిమెంట్ పనిచేస్తాయి సార్, ఇమ్మీడియట్ గా ఇవి వాడండి, నీ ఇంగ్లీష్ మందులు తగ్గించాలనే విషయం ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఈ 2 వాడుకోండి అని చెప్పి డాక్టర్ పర్యవేక్షణలో ఇంగ్లీష్ మందులు వాడేసి మనం వాడుతున్నాం అన్న. ఇవన్నీ మనకి ఏం అర్థం కాదు. నేను చచ్చిపోతాను అనుకున్నా, బతికినా అది ఒకటి తెలుసు, చచ్చిపోయాడే బతికి నువ్వు కూడా వేసుకో. అది పుస్తకం ఐసీయూలో పడుకో, ఇంటికి అనుకో, సప్లిమెంట్ పట్టుకోవాలి అనుకో, ఇంకో గంట పోతాడు, 5 నిమిషాలకే ఇక్కడ ప్రయత్నాలు ఏం చేయకండి. ఓకేనా? సప్లిమెంట్స్ ఈజ్ ద న్యూట్రిషనల్ థెరపీ, పోషకాలను అందించేటటువంటి ఫుడ్. అది ఇది నెంబర్ 2. నెంబర్ 3
వ్యవసాయానికి వాడేటటువంటి సప్లిమెంట్, అవి కూడా సప్లిమెంట్. నేలకి మొక్కకి బలాన్ని ఇచ్చేటటువంటి 8 రకాల సప్లిమెంట్ ఉంటాయి. పండ్లు, పూలు, కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, దేనికైనా వాడచ్చు. 5 దశల్లో వాడాలి. అందులో కూడా ఏవి జనాలకు పీవీల కోసం అమ్మేటి కావు సార్. మీకు ఒకవేళ పొలం ఉంటే మీరు వాడుకోరు. మీ పక్కింట్లో ఎవరైనా రైతులతో ఒక మాట చెప్పండి, నా దగ్గర సప్లిమెంట్ ఉంటే వాడుకోవడానికి 10 ఎకరాల రైతులు 10 ఎకరానికి ఇవ్వండి. ముందు వాళ్ళు వాడి రిజల్ట్ వస్తే వేరే చెప్తారు. పీవీల కోసం, డబుల్ పీవీల కోసం బుద్ధి వాళ్ళకి అమ్మించేసి మొత్తం పీవీలతో డబ్బులు వచ్చినాక ఆగం ఆ పాయింట్లో వెళ్ళకండి దయచేసి. సో ఇది వ్యవసాయానికి 8 రకాల సప్లిమెంట్ ఉంటాయి. 4వది బ్యూటీ కేర్, ఫేస్ పెట్టుకునే రకరకాల క్రీమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఐలైనర్స్, లిప్స్టిక్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ కెమికల్స్ ఏమన్నా కలిపితే శరీరానికి హాని జరిగేటటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. మొత్తం ఇట్లా హోమ్ నీడ్స్, సప్లిమెంట్స్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్, వీటితో పాటు వాటర్ ప్యూరిఫైయర్, మ్యాక్డ్రైవ్, నానో ఎనర్జైజర్, ఇవి మనకున్నటువంటి ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్లలో మీరు ముందు ఎస్టీలో ఏం చేయాలి? ఐడి తీసుకోవాలి సార్. కొత్త